ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇంతసేపు? కావ్య రాదా నేను రమ్మంటున్నాడు. దేనికి? తను రాదు. మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మళ్ళీ తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని. నేను వెళ్తాను, పర్లేదు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి మీ బాధ? చేసుకుంటావా లేదా? దేనికి ఇదంతా చేస్తున్నావు ఇలా? ఏదైనా ఉంటే చెప్పే మొహం మీద. సరే ఇప్పుడు చేసుకోవటం అవుతాం, తర్వాత చేసుకుంటా అన్నా అనుకో, ఏం చేస్తావు? జస్ట్ డౌట్ అంతే, నార్మల్గా అడుగుతున్నా. నువ్వేమంత భయపడిపోకు, నేనేం చావను. రూమ్కి వెళ్తే రేప్ చేసావని కేసు పెట్టేస్తా, సింపుల్గా, అంతే. అంతేనా? ఎలాగో టెస్ట్ చేశాక అర్థమైపోతుంది కాబట్టి ఆ తర్వాత నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద తేడా ఏముండదు. దేనికి ఉన్నట్టుండి ఎంత హార్ష్గా మారిపోయావు? నీకు నేను హార్ష్గా కనిపిస్తున్నానా శివ? నేను చాలా కూల్గా అడుగుతున్నా, రొమాన్స్ చేస్తూ, అర్థమైందా? ఇంతకీ చేసుకుంటున్నావా లేదా? ఏం ఫైనల్ చేశావు? చేసుకుంటా అని చెప్పాగా, చేసుకుంటా ఖచ్చితంగా. నువ్వు వద్దని చెప్తే తప్ప ఆగదు అసలు ఈరోజు. నేను దేనికి చెప్తాను అసలు అలా? మరైతే అయిపోతుంది. వాళ్ళని బయటికి వెళ్ళి ఎలాగో తాలిబొట్టి ఇవన్నీ తీసుకుని రమ్మని చెప్పేసా, రాగానే చేసేద్దాం. సరే అయితే తలుపు వేయి వెళ్ళి. మళ్ళీనా? వాళ్ళు వచ్చేస్తారు, బాగోదు. ఒకరు చేసే పని ఇంకొకరికి ఎప్పుడూ నచ్చదు. వాళ్ళకి నచ్చలేదని నేను నాకు నచ్చింది అప్పుని కూర్చోను. నోరు మూసుకొని తలుపు వేసిరా, లేదా వదిలేసి వచ్చి. వద్దు, అంత దూరం వెళ్ళకు, తలుపేసేసి వస్తాను ఉండు. అరే చెప్పన్నా, తలిపేసేముందా? సూపర్ అన్న, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటి అటు చూస్తున్నావు? పోనీ ఇక్కడ కిటికీ ఉంది, ఓపెన్ చేయమని చెప్పనా? చూస్తూ కూర్చుంటావా?